ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నారా లేదా అన్న విషయం మనకు భయం కలిగించే విషయం కాదు. నిజంగా భయం కలిగించే విషయం ఏంటంటే ఏలియన్స్ నిజంగానే ఉండి మనల్ని ఎక్కడి నుంచో దూరంగా గమనిస్తూ కావాలని మనల్ని కాంటాక్ట్ అవ్వకపోవడమే మానవాళికి అత్యంత భయం కలిగించే విషయం. ఒకసారి ఇలా ఊహించండి, మనుషులు అడవిలో కొత్త జంతువును చూస్తే మొదట ఏం చేస్తారని. ముందుగా వాళ్ళు శబ్దం చేయరు, దాని దగ్గరకు వెళ్లే ప్రయత్నం కూడా చేయరు. దూరం నుంచే చూస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే ఏలియన్స్ కూడా మనల్ని చూస్తుంటే ఏం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం స్పేస్ లోకి సిగ్నల్స్ ను పంపడం ప్రారంభించి 100 సంవత్సరాలు అయింది. రేడియో వేవ్, శాటిలైట్స్, GPS, ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇలా మన ఎర్త్ యూనివర్స్ లో అరుస్తుంది, హే మేము ఇక్కడే ఉన్నామని. కానీ ఏలియన్స్ నుండి జీరో రెస్పాన్స్, ఫుల్ సైలెన్స్. అయితే ఈ రీజన్ ని సైంటిస్టులు ద గ్రేట్ సైలెన్స్ అని పిలుస్తున్నారు. అంటే యూనివర్స్ లో ఉన్న ఒక పెద్ద రహస్యం అని. అయితే నిజంగానే ఏలియన్స్ ఉన్నట్లయితే వారు ఎక్కడ ఉన్నారు? ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? ఎందుకు డైరెక్ట్ గా రావడం లేదు? మనం టెలిస్కోప్, రాడార్స్ అన్ని పెట్టాం, కానీ వాళ్ళ నుండి ఒక చిన్న శబ్దం కూడా రాలేదు. ఇదే నిజంగా మనల్ని భయపెట్టే విషయం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచం మనకి చాలా సేఫ్ గా ఉంది అని అనిపిస్తుంది, కానీ యూనివర్స్ మొత్తం అలా కాదు. మీరు ఒక డార్క్ ఫారెస్ట్ లో రాత్రి సమయంలో నడుస్తున్నట్లు ఊహించుకోండి. అక్కడ హంటర్స్ కూడా ఉంటారు, విక్టిమ్స్ కూడా ఉంటారు. అప్పుడు అందరూ ఏం చేస్తారు? నిజానికి వారు శబ్దం చేయరు. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో ఎవరికైనా తెలిసిన వెంటనే మనల్ని వేటాడతారు. అంటే అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్స్ ఒక రూల్ ని ఫాలో చేస్తాయి. అదేంటంటే మనం జీవించి ఉండాలంటే నిశ్శబ్దంగా ఉండాలి అని. వాళ్ళు సిగ్నల్స్ పంపరు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనౌన్స్ చేయరు, వాళ్ళ లొకేషన్ రివీల్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. యూనివర్స్ లో ప్రెడేటర్స్ ఉంటారనే విషయం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఎర్త్ గురించి ఒకసారి ఆలోచించండి. మనుషులు ఈ అలోన్ యూనివర్స్ లో చిన్న పిల్లల్లా కేకలు వేస్తున్నారు. మనం సిగ్నల్స్ పంపుతున్నాం, అరుస్తున్నాం. మరొక వైపు కాస్మిక్ హంటర్స్ అనే వాళ్ళు ఉంటే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇది కథ కాదు, ఇది సైన్స్. నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన ఎర్నికో ఫెర్మి మరియు మోడర్న్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఇలా అంటున్నారు, ఇఫ్ ఏలియన్స్ ఆర్ అడ్వాన్స్డ్ దే విల్ అవాయిడ్ కమ్యూనికేషన్ టు ఎన్ష్యూర్ సర్వైవల్. అంటే మన వాయిజర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఎర్త్ లొకేషన్, మన DNA డీటెయిల్స్ మొత్తం అటాచ్ చేసి పంపాం. అంటే డైరెక్ట్ గా మన హౌస్ అడ్రస్ ఇంకా దాన్ని తాళించేవి యూనివర్స్ లోకి పంపేశామన్నమాట. అంటే దాన్ని ఎవరు తెరవబోతున్నారో మనకు ఐడియా లేదు. అయితే ఫ్రెండ్స్, ఇంకా దీనికంటే షాకింగ్ పాసిబిలిటీ ఏంటంటే ఏలియన్స్ ఆల్రెడీ ఎర్త్ ని డిస్కవర్ చేసి ఉండొచ్చు, మనల్ని చాలా సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, కానీ కాంటాక్ట్ చేయడం లేదు. ఎందుకు? మనల్ని డేంజరస్ యూనివర్స్ నుండి కాపాడడానికి అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి ఇంటెలిజెంట్ స్పీషీస్ ఓపెన్ గా కమ్యూనికేట్ చేస్తే ఎంటైర్ యూనివర్స్ కి అలర్ట్ అవుతుంది. అప్పుడు మనపై దృష్టి పడే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ ఏలియన్స్ కాంటాక్ట్ చేయడం లేదు కాబట్టి కాదు, మనల్ని ప్రమాదం నుండి రక్షించడానికే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారేమో, మనుషులు ఇంకా సేఫ్ గా, మెచ్యూర్ గా, అడ్వాన్స్డ్ గా మారేదాకా. కాబట్టి మోడర్న్ సైంటిస్టులు ఇలా అంటున్నారు, మనం ఇప్పుడు సిగ్నల్ పంపడం తగ్గించాలి, మనం ఇక్కడ ఉన్నామని అరవడం ఆపేయాలి. దానికి బదులుగా మనం క్వైట్ గా అబ్జర్వ్ చేయాలి, వింటూ ఉండాలి. స్తబ్దతలోనే సేఫ్టీ ఉంది. ఒక రోజు హ్యూమానిటీ మెచ్యూర్ అవుతుంది, పీస్ఫుల్ అవుతుంది, యునైటెడ్ కూడా అవుతుంది. అప్పుడు ఏలియన్స్ కూడా మనతో మాట్లాడే రోజు వస్తుందని అంటున్నారు. అయితే ఫ్రెండ్స్, ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. ఈ విశ్వంలో మన మొక్కలమైనా లేక మన చుట్టూ ఇంటెలిజెంట్ లైఫ్ ఉన్నా మనల్ని కాపాడడానికి నిశ్శబ్దంగా ఉన్నారని మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. మనం సిగ్నల్స్ పంపుతూనే ఉండాలా, లేక సైలెన్స్ లోనే యూనివర్స్ ని అబ్జర్వ్ చేయాలా? అలాగే ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.